గుంటూరు ఏఈఎల్సీ చర్చిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ మధ్యకాలంలో పాస్టర్ని తొలగించి మరొక పాస్టర్ నియమించారు. ఇదే ఈ వివాదానికి గల కారణం. నార్త్ పారిష్ పాస్టర్ బాబురావు తొలగింపుతో వివాదం స్టార్ట్ అయింది. కెనడీని పాస్టర్గా నియమించారు అడ్మినిస్ట్రేటర్. అయితే కెనడీ నియామకాన్ని వ్యతిరేకిస్తోంది బాబురావు వర్గం. ఆదివారం ఇవాళ ప్రార్థనల సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ స్టార్ట్ అయింది. చర్చి దగ్గర భారీగా మోహరించారు పోలీసులు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం 184 సంవత్సరాల మహోన్నతమైన చరిత్ర కలిగిన ఈ సంఘంలో బదిలీలు చేస్తూ పాస్టర్లను సస్పెండ్ చేస్తూ అనేకమైన కార్యక్రమాలకు వారు పాల్పడుతున్నారు. దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వారికి ఇవ్వబడిన ఆర్డర్ కూడా వారు కేవలం ఎలక్షన్స్ నిర్వహించడానికే వారికి ఇవ్వబడింది. వారు పెద్ద మొత్తంలో లక్షలాది రూపాయలు వారు నెలకు జీతాలు తీసుకుంటూ కాలయాపన చేస్తున్నారు. అంతేకాకుండా ప్రశాంతంగా ఉన్న ఆలయాలలో ఇతర పాస్టర్లను వేసి అక్కడ సంక్షోభాన్ని వారు కలుగచేస్తూ ఉన్నారు. ఈ ఏఎల్సీ సంఘానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ని. సో బాడీ రద్దయినా కానీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది రద్దు అవ్వదు. సో ఇక్కడ నేను ఉండడానికి అంటే యాక్చువల్గా నాది రాజమండ్రి. ఇక్కడ నేను ఉండడానికి ఏంటంటే ఎక్కడ సమస్య ఉన్నా ఏఈఎల్సీలో నేను ఖచ్చితంగా అక్కడ ఉంటాను. నిన్న కూడా పాస్టర్ గారు ఒక ఆయన చనిపోవడం, వీళ్ళు ఇచ్చిన ఆర్డర్ల వల్ల చనిపోవడం, అక్కడ కూడా నేను వెళ్ళి ఆ సమస్యని వారికి నేను చేయగలిసింది చేశానండి. ముఖ్యంగా ఏంటంటే జడ్జి గారు, రిటైర్డ్ జడ్జి గారు యాక్చువల్గా వారు ఇచ్చే ఆర్డర్లో ఎలక్షన్ కోసం వచ్చిందండి. కానీ వీరు మాత్రం ఎలక్షన్ మానేసి వీరు ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్స్, డిమోషన్స్ ఇలా అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ ఇవి ఎంత మాత్రం చట్టరీత్యా చెల్లవండి. కనుక వారిచ్చే నిర్ణయాలు ఎంత మాత్రం కాదు, పాస్టర్లందరికీ కూడా సస్పెండ్ చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. కనుక వారు తీసుకునే నిర్ణయాలు పునఃపరిశీలించి వారు తగు న్యాయం ఏఎల్సీకి చేయాల్సిందిగా